హలో! హాయ్ అండి. క్యాబేజీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. క్యాబేజీ అలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే సన్నగా కాదు, మామూలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే ఉడకడానికి ఈజీగా ఉంటది. అలా కట్ చేసుకొని ఒక బౌల్‌లో తీసి పెట్టుకోవాలి. వాటర్ ఏసుకొని కడగాలి బాగా. వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఏసుకొని దాంట్లో ధనియాలు తగినంత, కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి సరిపడా, ఎండుమిర్చి, వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు అలా బాగా వేయించుకున్న తర్వాత క్యాబేజీ మనం దాంట్లో వేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత అలా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొద్దిగా కాస్తంత చింతపండు, మళ్ళా మూత పెట్టుకొని కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు అలా వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత టమోటాలు వేయాలి, తగినంత టమోటా. అవి బాగా ఉడకనించుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ మూత వేసుకొని 5 మినిట్స్ అలా వదిలేయాలి. అలా వదిలేసి చిన్న మంట మీదనే చేసుకోవాలండి, బాగా టేస్ట్ ఉంటుంది. పెద్ద మంట పెడితే తొందరగా ఉడుకుతుంది అనుకుంటాం కానీ లోపల ఉడకదు, టేస్ట్ ఉండదు. చిన్న మంట మీద టేస్ట్ బాగుంటుంది. కాస్త తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ తాలింపు వేసుకోవాలండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవచ్చండి. ఇంగువ వేసుకున్న బాగానే ఉంటుంది. ఈ చట్నీ దాంట్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇది. దాంట్లోకి ఫ్రై చిక్కుడుకాయ ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఆ చట్నీకి, చిక్కుడుకాయ ఫ్రైకి. దాని తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయిన తర్వాత కరివేపాకు, అలాగే వాటర్ అంతా తీసేసుకొని మనం చిక్కుడుకాయలు వేయాలండి. వాటర్ ఏం వేసుకోవద్దు. ఏం వేసుకోకుండా అలా బాగా కలదిప్పి మూత పెట్టుకోవాలి. మగ్గిపోతుంది చిక్కుడుకాయ. వాటర్ ఏమి వేయొద్దండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కాస్త ఉప్పు అలా మగ్గనిచ్చుకోవాలండి. అలా మగ్గిన తర్వాత మన పుట్నాల పొడి ఉంటుంది కదండి. ఈ పుట్నాల పొడి అంటే పుట్నాలు, ఎండుమిర్చి, కొబ్బరి, ఎల్లిగడ్డ అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ పౌడరు కాస్త ఉప్పు కూడా వేయాలి. ఆ పౌడర్ ఫ్రై కూరలో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేసుకొని దించేసుకోవడమే. అంతే, టేస్టీ పచ్చడి చిక్కుడుకాయ ఫ్రై.